హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఇన్విజిబుల్ చైన్ అనేది లోటస్ డిజైన్తో చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. ఇక అది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ సరిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియోలో ఉందో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ లోటస్ కోసం నేను ఐ షేప్ కుందన్స్ అనేవి తీసుకున్నానండి. పింక్ కలర్ తీసుకున్నాను, అలాగే యూ షేప్ అనేవి గ్రీన్ కలర్ తీసుకున్నాను మన లోటస్ రెడీ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఓఎంఆర్ షీట్ మీద ఇలా చూపించే విధంగా కుందన్స్ని ముందు అంటించుకోవాలండి. దీనికోసం నేను B7000 గ్లూ అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా ఫస్ట్ గ్లూ పెట్టుకొని దాని మీద ఐ షేప్ కుందన్స్ అనేవి పింక్ కలర్ తీసుకున్నాను. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు. నేను పింక్ కలర్ కుందన్స్ని ఇలాగ ఫస్ట్ 3 కుందన్స్ పెట్టుకోవాలి. ఇలా చూపించే విధంగా 3 కుందన్స్ పెట్టుకోవాలి. తర్వాత గ్రీన్ యూ షేప్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. ఈ కింది వైపు మన పెటల్స్ లాగా ఉండడం కోసం 2 కుందన్స్ అయితే సరిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా మనకి కింద బేస్ అనేది వస్తుంది. తర్వాత పైన ఇంకో మన పెటల్స్ పైన కూడా మళ్ళీ ఇంకో పెటల్స్ వస్తాయి. దీనికోసం గ్లూ అనేది అప్లై చేసుకున్నాను. ఆ 3 లోటస్ పెట్టుకున్నాం కదండి, 3 పెటల్స్ లాగా దానిపైన చూపించే విధంగా 2 కుందన్స్ పెట్టుకోవాలి. తర్వాత కింద గ్రీన్ కలర్ పెటల్స్ మీద రౌండ్ షేప్ కుందన్ పెట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి లోటస్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఆరడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ రెడీ చేసినవి చూపిస్తాను. చూసారు కదా, నేను 3 లోటస్ అనేవి రెడీ చేశాను. ఇప్పుడు వీటిని కటింగ్ చేసుకుందాం. ఇలాగా మొత్తం మనం 3 ఫ్లవర్స్ కానీ మనం ఎన్ని చేసుకుంటామో చైన్కి అన్ని లోటస్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక ఈ కటింగ్ అయ్యాక చూసారు కదా, చివర్లు అనేవి మనకి షీట్ అనేది కనిపిస్తుంది. ఇది కటింగ్ అవ్వడం కోసం ఇలాగ ఏదైనా అగరబత్తి కానీ ఏదైనా తీసుకొని ఇలా చూపించే విధంగా చివర అనేది కాల్చాలి. ఇలా మరీ లైట్గా కాల్చండి, డార్క్గా ఎక్కువ అయిపోతే బ్లాక్ అయిపోతాయి. అందుకని జస్ట్ అక్కడక్కడ మనకి ఎక్కడ ఎక్కువగా అనిపిస్తుందో అది మొత్తం సిజర్తో ఎక్కువ కట్ చేసుకోవాలి. తర్వాత రౌండ్గా రావడం కోసం ఇలాగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ మనం రెడీ చేసేసుకున్నాక ఇలాగ ఐ షేప్ పిన్ని తీసుకున్నాను, దీన్ని కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకొని దీనికి గ్లూ అనేది అప్లై చేసుకోవాలి బ్యాక్ సైడ్. ఈ గ్లూ పెట్టుకున్న తర్వాత ఈ పిన్ని అనేది పెట్టుకోవాలండి. మనం చైన్కి అనేది పెట్టుకోవడానికి ఇలాగా ఐ షేప్ పిన్ అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకున్నాక ఈ మనకి షీట్ ఉంటుంది, OHP షీట్ అనేది దీన్ని కట్ చేసుకోవాలి. దీని మీద అంటించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలాగ అంటించేసుకొని మనం 3 రెడీ చేసుకున్నాం కదా, ఆ 3 కూడా కంప్లీట్గా ఇలా రెడీ చేసుకోవాలి. రౌండ్ పిన్స్తో మనం హ్యాంగింగ్ కోసం ఇవి పిన్స్ అనేవి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చైన్ అనేది తీసుకున్నా, ఇన్విజిబుల్ థ్రెడ్ అనేది తీసుకున్నాను, చూస్తున్నారు కదా. అలాగే లాక్ బీడ్స్ అనేవి తీసుకున్నాను, అలాగే హుక్ తీసుకున్నాను, ఎస్ షేప్ హుక్, అలాగే జంపింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ లాక్ బీడ్ ఒకటి, అలాగే రౌండ్ బీడ్ అని గోల్డ్ బీడ్స్ అనేవి తీసుకున్నాను. సైజెస్ అనేది మన ఇష్టం అండి. నేను 2 mm సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ లోటస్ని ఒకటి పెట్టుకోవాలి. తర్వాత ఒక బీడ్ గోల్డ్ బీడ్ పెట్టుకుంటున్నాను. తర్వాత లాక్ పెట్టుకున్నాను, లాక్ బీడ్ అనేది తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగా పెట్టుకున్నాక ఇప్పుడు మనం సెంటర్లో తీసుకోవాలి. ఇలా సెంటర్లో చూసుకొని మనం లాక్ బీడ్స్ని 2 వైపులా కూడా లాక్ చేసేసుకోవాలి. ఇలాగ 2 వైపులా లాక్ బీడ్స్ని ప్రెస్ చేసేస్తే మనకి లాక్ అయిపోతాయి. సరే, సెంటర్లో ఇలాగ లాక్ చేసుకుంటే సైడ్స్కి మనకి అది సెంటర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఎటు కదలకుండా ఉంటాయి. ఇప్పుడు మనం సెకండ్ లోటస్ని పెట్టుకోవాలి. దీనికోసం లాక్ బీడ్ ఒకటి, అలాగే రౌండ్ బీడ్, తర్వాత లోటస్ తీసుకోవాలి. తర్వాత సేమ్ మనం రౌండ్ బీడ్, గోల్డ్ బీడ్ తీసుకున్నాను, లాక్ బీడ్ తీసుకున్నాను. ఇలాగ చివర మాత్రం కంపల్సరీగా లాక్ బీడ్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ లోటస్ అనేది ఎక్కడ పెట్టుకుంటున్నామో 1 ఇంచా 1.5 ఇంచా మనం ఎక్కడ పెట్టుకుంటున్నామో చూసుకొని ఇక్కడ లాక్ చేసేసుకోవాలి. ఇలాగ 2 వైపులా కూడా లాక్ చేసేసుకుంటే మనకి ఆ లోటస్ అనేది లాక్ అయిపోతుంది. అలాగే మూడో వైపు కూడా సేమ్ ఇదే మెథడ్లో మనం ఈ లోటస్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని మనం కింద 3 అనేవి వస్తాయి. మీకు కావాలనుకుంటే 5 కానీ 6 కానీ మనం ఎన్ని లోటస్ అంటే అన్ని రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలాగ మనం పెట్టేసుకున్నాక దీనికి లాక్స్ చేసుకోవాలి. సైజెస్ అనేది మనం చూసుకుంటూ మనం సెకండ్ వైపు రెండో వైపు ఎలా పెట్టుకున్నామో ఫస్ట్ వైపు రెండో వైపు కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. అంతే సేమ్ మెజర్మెంట్ చూసుకుంటూ పెట్టుకొని మనం లాక్ చేసుకుంటే మనకి
లోటస్ అనేవి ఈక్వల్గా కనిపిస్తాయి. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండీ! ఇలాగ 3 లోటస్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం హుక్స్ అనేవి పెట్టుకుందాం. ఎస్ షేప్ హుక్ తీసుకుంటున్నాను. లాక్ బీడ్ అలాగే ఎస్ షేప్ హుక్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మన లాక్ బీడ్లోనే మళ్ళీ చివరనేది చూపించే విధంగా ఇన్సర్ట్ చేసేసుకొని ఇక్కడ లాక్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! చాలా ఈజీగా లాక్ అయిపోతుంది. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఈ లాక్ బీడ్ని ప్రెస్ చేసేసుకుంటే అక్కడ మన లాక్ అయిపోతుంది. చాలా ఈజీ రెడీ చేసుకోవచ్చండి. ఇలాంటి చైన్స్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్‌గా ఉన్నాయి. చూడ్డానికి లుక్ వైజ్ చాలా బాగుంటాయి. మనకి నచ్చిన కలర్స్‌లో, మనకి నచ్చిన డిజైన్‌లో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఈ చివరనేది కట్ చేసేసుకుంటే థ్రెడ్ అనేది సరిపోతుంది. రెండో వైపు జంప్ మనం ఫస్ట్ లాక్ బీడ్ తీసుకొని తర్వాత జంప్ అని తీసేసుకొని ఆ థ్రెడ్‌ని రివర్స్ పెట్టుకొని లాక్ బీడ్‌లోకి పెట్టుకోవాలి. ఇలా చూపించే విధంగా పెట్టుకొని చివరికి లాగేసి మనం లాక్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్రెస్ చేసుకుంటే లాక్ అయిపోతుంది. చూసారండి లాక్ అయిపోయింది. ఎంత బాగుందో చూసారు కదా! నేను వేసుకుంటే మన నెక్‌కి తగ్గట్టు ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియోలో అంతా చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.